ఈరోజు నెల్లూరు స్టైల్లో చిన్న చిన్న చేపల పులుసు చూద్దాం. అందరూ బాగున్నారా? ఈ చేపల్ని ఎవరైనా ఐడెంటిఫై చేస్తుంటే కామెంట్ చేయండి. వీటి పేరు కూడా నాకు తెలియదు. వీటి ముక్కులు పొడవుగా తెల్లగా ఉన్నాయి. చిన్న చేపలు అన్నమాట. వీటి కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు కంటే పెద్దది అల్లం చిన్నులపాయ పేస్టు, కరివేపాకు తీసుకున్నాను. వీటిని చక్కగా ఆయిల్లో ఫస్ట్ వేయిస్తూ ఉన్నాను. స్టవ్ మీద పెట్టేసి ప్రతి కూరలో ఉల్లిపాయలే హైలైట్ అవుతున్నాయి మన ఛానల్లో. దీనిలో మళ్ళీ కొంచెం మెంతు ఆకు యాడ్ చేశాను. ఈ మెంతాకును కూడా కాసేపు ఫ్రై చేశాను. ప్రతి ఐటెంలో ఉల్లిపాయ కన్నా వేరే ఏది కనిపించట్లేదు. తర్వాత చింతపండు పులుసు యాడ్ చేశాను. ఈ చింతపండు పులుసు మరుగుతూ ఉంది. ఇది మరిగే టైంలో పసుపు యాడ్ చేసాం. పసుపు తర్వాత మంచిగా ఓన్లీ హోమ్ మేడ్ పసుపు హోమ్ మేడే, కారం కూడా హోమ్ మేడే. వీటిని యాడ్ చేసాం. పసుపు మా చిన్నత్తయ్య వాళ్ళు మరలో ఆడించి పంపించారు. కారం మా పుట్టింటి వాళ్ళు పంపించారు. ఇది కళ్ళుప్పు మొత్తం సూపర్ మార్కెట్ నుండి తెచ్చింది. టాటా బ్రాండ్ అన్నమాట. మొత్తాన్ని మిక్స్ అయ్యేలాగా కలిపేసాం. పులుసు మరుగుతున్నప్పుడు మనం శుభ్రం చేసి ఉంచిన చేపల్ని ఒక్కొక్కటిగా వేసానన్నమాట. ఈ చేపల పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఉల్లిపాయలు ప్రత్యేకంగా ప్రతి దాంట్లో ఉల్లిపాయ ఎక్కువగానే వాడుతున్నాం. నాకు చిన్నప్పుడు ఒక సామెత వినపడుతూ ఉండేది. మా ఇంట్లో మా తాతయ్య ప్రతి దానికి ఒక సామెత చెప్తూ ఉండేవాడు. నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు మాకు చక్కగా స్కూల్ నుండి వచ్చేసరికి ఆమ్లెట్లు వేసి అన్నం పెడతా ఉండేవాడు. ఏది వేస్ట్ పోయినా ఊరుకునేవాళ్ళు కాదన్నమాట. అన్నిటినీ తినాలి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని చెప్పేవాళ్ళు ఉల్లిపాయలు పక్కనే ఏరి పెడుతుంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.